హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో హోమ్ మేడ్ సెర్లాక్. దీన్ని 1.5 year లోపు ఉన్న పిల్లలకి తినిపించవచ్చు. దీన్ని చాలా ఇష్టంగా తింటారు పిల్లలు. దీన్ని 1 month వరకు స్టోర్ చేసుకోవచ్చు. బయట దొరికే సెర్లాక్ హెల్తీగా ఉండదు అని నేను చెప్పలేను, కానీ దానికంటే ఇది చాలా బెటర్. ఎందుకంటే దీన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేస్తాం కాబట్టి. ఎందుకంటే పిల్లల విషయం కదా, జాగ్రత్త పడాలి. ఇప్పుడు యూట్యూబ్ వీడియోస్లో ఏవేవో చాలా చూస్తున్నాం. బయటవి పెట్టాలంటేనే భయం వేస్తుంది. ఈ క్వాంటిటీ నాకు 2-3 weeks వరకు సరిపోతుంది. కంటే నేను ఇది 1 time తినిపిస్తా వాడికి. దీనికోసం కావాల్సినది 1 cup బియ్యం అండ్ 1/2 cup మినప్పప్పు. కప్ కంటే కొద్దిగా తక్కువ పెసరపప్పు అండ్ జొన్నలు. ఇక్కడ మినప్పప్పు మాత్రమే 1/2 cup తీసుకోవాలి, మిగతావన్నీ కొద్దిగానే తీసుకోవాలి. అండ్ నేను ఇక్కడ గోధుమలు కూడా యాడ్ చేస్తున్నా చూడండి. అండ్ శనగపప్పు, కొద్దిగంత కందిపప్పు. అండ్ నేను ఇక్కడ టేస్ట్ కోసం పిడికెడు బాదం పప్పులను అండ్ 4-5 జీడిపప్పులను తీసుకుంటున్నా. మీ దగ్గర ఇంకా ఏవైనా డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇవి 2 మాత్రమే ఉన్నాయి, వీటిని మాత్రమే నేను యాడ్ చేసుకున్నా. అండ్ నేను ఇక్కడ బాదం పప్పు అండ్ జీడిపప్పులను నానబెడుతున్నా ఒక 20-30 minutes. బియ్యం మరియు ఆ చిరుధాన్యాలన్నింటినీ నీట్గా కడుక్కోవాలి ఒక 2-3 సార్లు. బియ్యానికి మాత్రం పాలిష్ లేకుండా చూసుకోవాలి. కొన్ని దగ్గర బియ్యానికి పాలిష్ పెడతారు, వాటిని కాకుండా నార్మల్ రేషన్ బియ్యం తీసుకున్నా బాగుంటుంది. అండ్ ఇక్కడ మినపప్పు పొట్టు చాలా కనిపిస్తుంది కదా చూడండి, నేనే ఉంచాను. పొట్టు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. పొట్టులో పీచు పదార్థాలు ఉంటాయి. పీచు పదార్థాల వల్ల చాలా లాభాలు ఉంటాయని మీకు తెలుసని నేను అనుకుంటున్నా. బయట దొరికే ప్యాకెట్ సెర్లాక్స్లో ఓట్స్ అండ్ మక్కన్ ఉంటాయి కాబట్టి దాని టేస్ట్ కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. ఇది అలా కాకుండా కిచిడి స్టైల్లో అనిపిస్తుంది తిన్నప్పుడు. అమ్మగా ఏదైనా వంట చేసినప్పుడు ఫస్ట్ మనం తిన్న తర్వాతనే పిల్లలకు పెట్టాలి. అదే నేను కూడా చేస్తాను. వీటిని కనీసం 1/2 hour వరకైనా నానబెట్టాలి. నానబెట్టిన బాదాంలన్నింటినీ పొట్టు తీసుకొని పెట్టుకుంటున్నా. కాకుండా వేరే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. వీటిని మాత్రమే నానబెట్టాలి. బియ్యం పప్పులు అరగంట తర్వాత చూస్తే ఇలా నానాయి చూడండి. ఎక్కువ నానాల్సిన అవసరం లేదు, నార్మల్గా నానితే చాలు. ఇప్పుడు వాటిని తీసి మరో గంట ఆరబెట్టాలి. ఎండలో కాకుండా నార్మల్గా ఫ్యాన్కి ఆరబెడితే చాలు. నేను మాత్రం ఇది నా కొడుకుకు 6 months నుంచి తినిపిస్తున్నా. ఇప్పుడు కూడా చాలా ఇష్టంగా తింటాడు వాడు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. దీంట్లో ఎన్నో రకాల డ్రై ఫ్రూట్స్ వేయచ్చు, అది మన ఇష్టం. మన దగ్గర ఎన్ని ఉంటే అన్ని వేసుకోవచ్చు. ఎందుకంటే పిల్లలకి డైరెక్ట్గా డ్రై ఫ్రూట్స్ ఇస్తే తినరు కదా, అందుకోసం ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 1/2 hour తర్వాత స్టవ్ ముట్టించి కడాయి పెట్టుకొని నెయ్యి వేసుకోవాలి. ఇది మా ఇంట్లో ప్రిపేర్ చేసిన నెయ్యి, నేను నార్మల్గా వేస్తున్నా. వేసిన నెయ్యి చాలా ఎక్కువగా అనిపిస్తుంది. డ్రై అయిన తర్వాత ఇలా ఉన్నాయి చూడండి ఒకసారి. డ్రై ఫ్రూట్స్ని కావాలంటే సపరేట్గా వేయించుకోవచ్చు. నా దగ్గర కొన్నే ఉన్నాయి కాబట్టి అందులోనే కలిపేసా. లైట్ బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు తీసేసుకోవాలి. కొద్దిగా వేయించుకోవాలి, అన్నీ ఒకేసారి వేస్తే సరిగ్గా ఫ్రై కావు. అండ్ ఇక్కడ ఏంటంటే మనం ఎంతసేపు వేయించుకుంటున్నామో అంతసేపు మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. నూనె కానీ వేరే ఏ ఫామ్ ఆయిల్ వేయకుండా నెయ్యితోనే వేయించుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. నెయ్యి అందుబాటులో లేకుంటే నూనెతో వేయించుకోవచ్చు, కానీ చాలా తక్కువ క్వాంటిటీలో నూనెను వేయాలి. లైట్ బ్రౌన్ కలర్లోకి మారిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు. మీకు ఇక్కడ మాడిపోయినట్టు కనిపిస్తున్నాయి, కానీ కెమెరా దగ్గర చూస్తే ఎలా ఉన్నాయో చూడండి. మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగానే ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి గ్రైండ్ చేస్తే సరిగ్గా కాదు.
మన పిల్లలకి గ్రైండ్ చేసిన తర్వాత జల్లించుకొని తీసుకోవాలి, మెత్తగా అవుతుంది. లేదంటే బరకగా ఉంటే సరిగ్గా డైజెస్ట్ కాదు. 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ లోపు ఉన్న పిల్లలకి ఇలానే డైరెక్ట్గా చేసి పెట్టినా సరే ఇలా సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది. ఐ హోప్ మీకు హెల్ప్ఫుల్గానే ఉంటుంది అనుకుంటున్నా ఈ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు ఎలా కుదిరిందో. సీ యూ అగైన్.